తారీఖు మా ఇరుముడి ఉండే స్వామి గ్రామ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మా ఇరుముళ్ళు వాయిదా వేసుకొని రేపు 13వ తారీఖు మా ఇరుముళ్ళు స్వామి. నిన్న ఎలక్షన్ జరిగినాయి స్వామి. మేము ఎవరికి ఓటు వేసినామనేది మాకే తెలుసు. అది మీరు ఓటు వేసిరా వేయలేదని చెప్పి ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళు ఒక 20 మంది వచ్చేసి ఇక్కడ అయ్యప్పలు ఉండొద్దు స్వామి, మీరు పట్టాలు తీసేయాలి, రేపు ఇరుముళ్ళు స్వామి, రేపు వెళ్ళిపోతామన్నా కూడా సరే మీరు పీఠం అయితే ఒకరోజు ఉండండి, పట్టాలు మాత్రం ఒకటి కూడా ఉండొద్దు స్వామి అని చెప్పేసి పట్టాలు కూడా బీక్కని అని చెప్పేసి అంటే మాకు ఈ లొల్లులు వద్దని చెప్పేసి మేము పట్టాలు కూడా బీక్కొని కూర్చున్నాం స్వామి. మాకు ఎవరితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము దీక్షల్లో ఉన్నాం స్వామి. మేము మాల ధరించి ఉన్నాం. మేము ఓట్లు అయితే వేసినాం కానీ అది మాకు తెలుసు. మేము ఎవరికి వచ్చినది మీకు ఎవరికి చెప్పేది రహస్యమైన విషయం. అది మేము ఎవరు చెప్పదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. మేమైతే అందరికీ ఓట్లు వేసినాం స్వామి. ఇందులో ఉన్నది 26 మంది స్వామి. తల ఒక్క పార్టీ వాళ్ళు ఉన్నారు స్వామి. ఒక పార్టీ వాళ్ళు అనేది కాదు, ఎవరు వాళ్ళకి వేసుకున్నారు స్వామి. దయచేసి మమ్మల్ని రేపటి వరకు మా ఇరుముళ్ళు మేము పోయేంత వరకు దయచేసి మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం స్వామి. నేను ఫస్ట్ నుంచి చెప్పినా, ఒక ఏప్రిల్ నుంచి చెప్పినా ఆయన చేసేది కరెక్ట్ కాదు. మాకు అన్యాయంగా ప్రాణం చేపిస్తాడు. చేపించవద్దని చేపించి ఆయన డబ్బులు ఆయన సపరేట్ గా వచ్చి అడుకోవాలి. ఎట్లయితే కాలేలు బట్టి ఇచ్చిండు, మేమైతే అడగలే కదా. ఎట్లా ఇచ్చిందో అట్లా అసలు చేసుకోవాలి. కానీ మాకు ఓట్లు వేయాలని దర్శనం చేసి ప్రాణం చేపించి అసలు చేసే ఎక్కడ ఇది దల్ సింగ్ పాల్కోడు సందీప్ జెండా పట్టు. నువ్వు నాకు ఓటు ఇచ్చినా జెండా పట్టు, ఏ కోట జెండా పట్టు, నా పైసలు నాకు అంటాడు. ఆ పైసలు ఇచ్చినా. నా పేరు మంజుల సార్. నా పేరు మంజుల. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఓటర్లో కూడా డబ్బులు కాలు కట్టి ఇచ్చేసి గెలవలేదని మాకు మళ్ళీ రిటర్న్ డబ్బులు అడిగి జెండా పట్టిస్తున్నారు సార్. అందులో మాకు వాటర్ ట్యాంక్ తాళం కూడా వేసేసిరు సార్. స్వామిల డెకరేషన్ అంతా పీకేసిర్రు, అంత గుడి తాళం కూడా వేసేసిరు సార్. అందరికి జెండా పట్టిస్తున్నారు. మేము వద్దన్న కూడా మాకు కాలు పట్టి డబ్బులు ఇచ్చిరు వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అందులో వార్డు నెంబర్లు అందరూ, ఏ ఒక్క మనిషి కాకుండా అందరూ వచ్చి మాకు జెండా పట్టిస్తున్నారు. అందరికి అలానే బాధ పెట్టిస్తున్నారు. గుడి తాళం వేసేసిరు, వాటర్ ట్యాంక్ తాగడానికి నీళ్లు అది బంద్ చేసేసిర్రు. అందరికి జెండా పట్టిస్తున్నారు. మేము ఏది మేము అడగలేదు సార్. ప్రమాణం చేపిస్తున్నారు, మాకు ప్రమాణం చేపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వరకు. దల్ సింగ్ మాకు జెండా వేస్తున్నారు. ఎమ్మెల్యే అన్న మనిషికి 1500 ఇచ్చిండు సార్. మేము అడగకుండా ఇచ్చిండు. మా ఇంటి కాడ వచ్చి మా కాలు పట్టి ఇచ్చిండు. మళ్ళీ మా డబ్బులు మాకు ఇది ఇవ్వాలి, మాకు ఓటేయాలని అందరికి ప్రమాణం చెప్పిస్తే జెండా తెచ్చి ప్రమాణం చెప్పించి అందరికి వడిపోయినామని మాకు మీరు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ప్రమాణం చేయమని చెప్తున్నారు సార్. మేము అసలు ఆయనకు దగ్గర డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. మేము వేసినా వేయకున్నా అది మాకు తెలుసు సార్. కానీ మాకు ఎందుకు ప్రమాణం చెప్పించారు? ఆ స్వామిలు ఇడుముడికి పోయాల్సిన 10వ తారీఖు స్వామిలకు 10వ తారీఖు పోవాల్సిన స్వామిలకు ఉంచేసి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మాకు ఓటేయలేదని స్వామిల డెకరేషన్ అంతా పీకేసిరు. స్వామిలకు కూడా జెండా పట్టించి ప్రమాణం చేపించారు సార్. ఆ స్వామిలు ఇప్పుడు అందరు ఇంట్లో వచ్చి కూర్చున్నారు. వాటర్ ట్యాంక్ మాకు అది తాళం వేసేసారు. వాటర్ ట్యాంక్ 4-5 గూడ్ల తాళం కూడా వేసేసారు సార్. అందరికి జెండా పెట్టి ప్రామిస్ చేపిస్తున్నారు. ఊరంతా కల్లి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా? మేము డబ్బులు ఇవ్వాలి, మేము జెండా పట్టుకోలేదు. కొంతమంది ఇచ్చేసారు, కొంతమంది చాలా మంది ఇచ్చేసినాం సార్. లేదంటే ప్రమాణం చేయాలని చెప్పారు. అందరి దగ్గర అడుగుతున్నారు, చాలా మంది ఇచ్చినారు సార్. నా పేరు అజిమల సురేష్ సార్. నిన్న ఎలక్షన్ గ్రామ పంచాయతీలో మా సోమనాథ్ అనే గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగింది సార్. కానీ దౌర్జన్యంగా మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు సార్. ప్రమాణం చేసి డబ్బులు వసూలు, మా కుల దేవత అని వాళ్ళది మురళి వాళ్ళ డాక్టర్ అన్న మళ్ళీ ఇంటింటి తిరిగి డబ్బులు అంటే బుక్యా దల్ సింగ్ సార్ వాళ్ళ భార్య పేరు కౌన్సిల్ గ్రామ పంచాయతీ లీడర్ వసూలు చేసుకుంది సార్. ఇది మరీ దారుణం సార్. ఇది ఎక్కడ జరగలేదు సార్. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచే చూస్తున్నా కానీ ఎప్పుడు జరగలేదు సార్. ఇది మరి దారుణం. జెండాని ప్రమాణం చేసామని అందరు వసూలు డబ్బులు చేసుకుంటారు సార్ అని అందరి దగ్గర. ఆడలు 1500 వసూలు చేసుకున్నారు సార్. మళ్ళీ 2 ఓట్లకు 6,000 వసూలు చేసుకుంటారు సార్. ఇంటింటి తిరిగి జెండా ప్రమాణం చేసి వసూలు చేసుకుంటున్నాం సార్. మరి దారుణం సార్. ఇది నిన్న ఎలక్షన్ జరిగింది. ఇది మరి ఎప్పుడు జరగలేదు సార్. ఇది నాకు తెలిసిన విషయానికి ఎప్పుడు జరగలేదు సార్. ఇది ఏమనగా ఎలక్షన్లో మేము కొద్ది మెజార్టీతో ఓడిపోయినాం కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాం. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు. డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి మేము కూడా ఓడిపోయినాం. ఊళ్ళో ఉండకుండా మాకు పనిచేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా. కాబట్టి ఇంటికి చందా వసూలు చేస్తున్నా. అంతే.